ఏలూరు పత్తెబాదలోని శ్రీ పొట్టి శ్రీరాములు రైతు బజార్ను ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి శుక్రవారం పరిశీలించారు. తొలుత ఏఎంసీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా డివిజన్ విచ్చేసిన చైర్మన్ నాయుడు సోము శారద దంపతులు మరియు కార్యకర్తలు భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. రైతు బజార్ పరిసరాలను పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు బజార్లో టాయిలెట్ సమస్య ఉందని, అదనంగా షెడ్లు నిర్మించాలని అధికారులు ఆయనకు తెలియజేశారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే పనుల నిమిత్తం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతు బజార్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దుకాణదారులు, కొనుగోలుదారులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ రైతు బజార్లో నెలకొన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలో అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రైతు బజార్లు ఉండాలని చెప్పారు. పత్తెబాద రైతు బజార్ ద్వారా ప్రజలకు అందుబాటు ధరలో కూరగాయలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయుడు సోము, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎల్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం చేసేసి ఈ పైప్ లైన్ అంతా ఏమంటే ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టండి. ఇప్పుడు మీరు చేయండి రా, ఎందులో నష్టపోతే రేపు ఇప్పుడు ఏదో ఎత్తలేరా అని చెప్పి చేయిస్తారా? అది మీరు మెల్లకుండా ఉంటే మాకేం తెలుస్తుంది? మేము ఇష్టం చెప్తే మేము చేయగలం. అంటే ఇప్పటి నుంచి 1 year నుంచి జరుగుతుంది సార్ 50 లక్షల కాంట్రాక్ట్ అని. అవునండి, వెనకాల ట్రైన్ దరిద్రం అండి అసలు వర్షం పెడితే. క్యాబేజ్ ఒకటి, ఉల్లిపాయలు ఒకటి, కొన్ని సెక్షన్లు అయితే అంటే ఇక్కడ కూడా బాగానే ఉందిరా కొనుక్కొచ్చు అన్నాక అందరికీ నమస్కారం. ఏలూరు బడేటి చంటి గారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖున మార్గరెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు పత్తెబాద రైతు బజార్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి మన ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈవో గారు చెప్పారు. దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కారం చేయడానికి మ్యాక్సిమం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇందులో పాత టాయిలెట్స్ మార్చి కొత్త టాయిలెట్స్ చేయాలని అంటున్నారు. ఆల్రెడీ అది కాంట్రాక్టర్ కూడా నియమించాము, అది త్వరలోనే మొదలు పెడతాము అని మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్ కొత్త షెడ్లో కొత్త వేయించాలని చెప్పారు, దాన్ని కూడా ప్రపోజల్ పెట్టమని చెప్పాను. ఇలాగే మిగిలినవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేయడానికి 1 by 1 మన వంతు ప్రయత్నం నేను చేసి అన్ని శుభ్రం చేసేటట్టుగా చేస్తాను. అలాగే రైతు బజారు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు నా నమస్కారములు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, అలాగే ప్రజలకు ధరలు అందుబాటులో ఉంచడం గురించి మన ముఖ్యమంత్రి గారు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పత్తెబాద రైతు బజారు అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా ఈ రైతు బజార్ విషయంలో నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారితో చెప్పి సమస్యను పరిష్కారం చేయడానికి నేను నా వంతు నేను కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. జై బడేటి, జై తెలుగుదేశం. నేడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఏలూరు మామిళ్లపల్లి పార్థసారథి గారిని నియమించడం చాలా ఆనందదాయకం. మా బడేటి అంటే ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఎంతో ఈ ప్రతిష్టాత్మకంగా ఆయనకి ఇచ్చి ఆయన్ని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాలి, ఆయన సేవరంగాన్ని గుర్తించి ఇవ్వడం అనేది ఈ రైతు బజార్ తరఫున, మా వార్డు ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పత్తెబాద రైతు బజార్కి విజిటింగ్గా వచ్చినటువంటి
చైర్మన్ గారికి, మామిళ్ళపాటి సారథి గారికి, ఈవో గారు, అక్కడ ఉన్న స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటూ మొదటిసారిగా వచ్చినందుకు ఘనంగా స్వాగతం పలికినందుకు ముందుగా ఈవో గారికి మరియు రైతులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ ఒక్క సమస్య వచ్చినా తీర్చే వ్యక్తిగా ప్రతి సమస్యను తన సొంత సమస్యగా భావించి ముందుండి నడిపిస్తాడని మా అన్నగారికి ఏనాటి నుంచో ఉంది. అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం వల్ల ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తారని భావిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ దీని డెవలప్మెంట్ ఏలూరులోనే కాదు, ఆంధ్రాలో ఏలూరు మార్కెట్ రైతు బజార్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించారనే మాట ఆయన అనిపించుకుంటారని మనస్ఫూర్తిగా ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.